ఏలేరు పీబీసీ పుష్కరగండ్లు పూడ్చివేత పనులకు ప్రభుత్వం ఆమోదమిచ్చింది. నీటి సంఘాల ద్వారా నామినేషన్ పద్ధతిలో వర్క్ స్టార్ట్ చేయాలని వెసులుబాటు ఇవ్వడంతో నేతల ఒత్తిడి పెరిగిపోయింది. అధికారుల దగ్గరకు సిఫారసు లేఖలతో వెళ్లి నేతలు లాబింగ్ చేస్తున్నారు. ఈ విధానానికి బదులు టెండర్ పద్ధతిలో పూర్తి చేస్తే తమకు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. దీన్ని వీలైనంత వేగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. జిల్లా ఏలేరు రిజర్వాయర్ నుంచి వరదల సమయంలో 48,000 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేయడంతో ఏలేరు పీబీసీ కాల్వలకు ఎక్కడికక్కడ గండ్లు పడ్డాయి. శుద్ధగడ్డకు కూడా వరదలు రావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దాదాపు 280 చోట్ల గండ్లు పడ్డాయి. వాటిలో 2 విడతల్లో 67 గంటలను పూడ్చివేశారు ఇరిగేషన్ అధికారులు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 18,70,00,000తో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో ఈ పనులు ఉన్నాయి. పుష్కర కాలువకు 11 చోట్ల గండ్లు పడ్డాయి. వాటికి మరొక 54 లక్షలు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. సాధారణంగా గండ్లు పూడ్చివేత, స్లూయిస్లు, రెగ్యులేటర్ మరమ్మతులు వంటి పనులను కాలువలకు నీరు విడుదల నిలిపివేసిన సమయంలో చేయాల్సి ఉంటుంది. గతంలోనే వీటిపై ప్రతిపాదనలతో పంపిన ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక క్లియరెన్స్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పిఠాపురంకు చెందిన రైతులు కూడా ఉన్నారు కాబట్టి మరింత వేగవంతంగా నిధులు విడుదలయ్యాయి. దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. 10 లక్షల లోపు పనులను నీటి సంఘాల ద్వారా నామినేషన్ పద్ధతిపై నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనిపై ఇరిగేషన్ అధికారులు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతూ ఉండడంతో ఎవరికి పంపించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే నీటి సంఘాలకు సంబంధించిన సభ్యులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో అధికారుల దగ్గరకు వచ్చేస్తున్నారు. వాళ్లు కూడా తమ వారికి కేటాయించాలని అధికారులకు అనధికారికంగా ఆదేశాలిస్తున్నారు. మొత్తం 222 పనులున్నాయి. వీటన్నింటినీ టెండర్ పద్ధతిలో పూర్తి చేస్తే తమకు ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు. మొత్తానికి ఏలేరు పీబీసీ పుష్కరగండ్లు పూడ్చివేత పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే మళ్లీ భారీ వర్షాలు కురిస్తే తమ పని అధోగతే అవుతుందంటున్నారు రైతులు. రాబోయే సీజన్లో మరిన్ని ఇబ్బందులు వస్తాయంటున్నారు.